అడుగు పెడితే చాలు ప్రేమగా మాట్లాడే మాట కన్నా అరుపుతో ఆరంభమయ్యే నీ గోల ఎక్కువ. అలాంటి ఇంట్లో నీ రాక్షసత్వాన్ని భరిస్తూ ఎన్ని రోజులని ఉండగలం? అందుకే మేము ఇలా రావాల్సి వచ్చింది. అవును పిన్ని, నాన్న చెప్పింది నిజం. వందనా నాని నీకు దూరం అయ్యారని నువ్వనుకుంటున్నావు, కానీ దూరం చేసుకుంది నువ్వే అని నీకు అర్థం కావట్లేదు. ముందు అది అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కదే, మీ నాన్న. రత్నవల్లి, వింటున్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? మా అన్నయ్య మనుషులకి విలువిస్తాడు కాబట్టి నువ్వు ఇంకా నట్టింట్లో నుంచొని మాట్లాడుతున్నావు. లేకపోతే లేకపోతే చెప్పు, లేకపోతే ఏం చేస్తావు? అమ్మా నువ్వు ఆగు. ఏయ్, అసలు ఇంతకీ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ముందు అది చెప్పు. ప్రకాశం, ఏదైనా కాస్త ప్రశాంతంగా మాట్లాడు. అమ్మా రత్నవల్లి, వీళ్ళు నీకు కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోలేదు కదా, మన ఇంటికేగా వచ్చింది. నువ్వంతలా ఆవేశపడుతూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పు? మామయ్య గారు, ఆవేశపడ్డంలో మా అమ్మ పేటెంట్ రైట్స్ దక్కించుకుందిలే. ప్రశాంతంగా మాట్లాడితే ఆ రైట్స్ మళ్ళీ ఎక్కడెనక తీసుకుంటారో అని ఆవిడ భయం. ఎదిగిన కొడుకుని అందరి ముందు పట్టుకొని కొడుతున్నావు, నీకు సిగ్గుగా లేదా? సిగ్గు గురించి నువ్వు మాట్లాడకే. వీళ్ళని తీసుకొచ్చి నీ నట్టింట్లో కూర్చోబెట్టుకుని మేపుతున్నావు, దానికి నువ్వు సిగ్గుపడు. ఏయ్, ప్రకాశం ఈ ఇంట్లో ఉంది నా కొడుక్కి వియ్యంకుడిగా కాదు, వాడి ప్రాణ స్నేహితుడిగా. స్నేహితుడి ఇంటికొచ్చి కూర్చుని తినడానికి ఎందుకే సిగ్గు? ఏంటి గర్వంగా ఫీల్ అవుతున్నారా? దీనికన్నా నేను చెప్పినట్టు ఏ గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కుంటే కనీసం కష్టపడి అడుక్కు తింటున్నావని పరువైన దక్కేది. ఇలా కూతుర్నిచ్చిన ఇంట్లో తింటూ కూర్చోటం ఓ బతికేనా? అమ్మా తప్పు. ఆవేశానికి ఓ హద్దు ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఎక్కడున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనే స్పృహ ఉండాలి.